మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. పసుపు పచ్చ పళ్ళు అంటే యెల్లోయిష్ ఉంటాయి పళ్ళు. అవునండి. అసలది ఏంటి పరిస్థితి? పుట్టుకతో వస్తాయా? మధ్యలో వస్తాయా? ఒకవేళ ఆ టీత్ అట్లా ఉంటే దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు? పసుపచ్చ పళ్ళు అనంటే జనరల్‌గానే నేను చెప్పాను కదండీ! ఎనామెల్ అని ఒక లేయర్ ఉంటుందని పంటి మీద. అది ట్రాన్స్‌ల్యూసెంట్ అండి. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది ఆ లేయర్. సో, అది మనకి నేచురల్‌గానే మన ఇండియన్ టీత్ కొంచెం యెల్లోయిష్ షేడ్‌లో కనిపిస్తూ ఉంటాయి. అది కంప్లీట్‌లీ నేచురల్. కాకపోతే కొంతమందికి ఆ యెల్లోయిష్ షేడ్ ఇంకా డార్క్ అయ్యి ఇంకా యెల్లోయిష్‌గా కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటి అనంటే, ఒకటి గార పట్టినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఎనామెల్ లేయర్ ఎప్పుడైతే అరిగిపోతుందో ఆ యెల్లోయిష్ షేడ్ అనేది డార్కర్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో, దీనికి రెమెడీస్ ఏంటి అనంటే, ఒకవేళ గార వల్ల పళ్ళు పసుపచ్చగా అయితే దానికి మనం క్లీనింగ్ అని ఒక ప్రొసీజర్ చేస్తాము. ఆ క్లీనింగ్ చేసిన తర్వాత టీత్ కలర్ అనేది మారుతూ ఉందండి. లేక వేరే కారణాల చేత ఏ కారణం చేతైనా పళ్ళు పసుపచ్చగా మారితే బ్లీచింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో, దానివల్ల పళ్ళు ఒకటి 2 షేడ్స్ మనం వైటర్‌గా చేయగలుగుతామండి.